ఈ చక్కటి శ్రేష్టమైన దినము మరి ఫాదర్స్ డే అని మనం జరుపుకుంటున్నాం. ఫాదర్స్ అనేటువంటి మరి పదానికి నూతన అర్థాన్ని యేసయ్య తీసుకొచ్చాడు లోకానికి. హల్లెలూయా. అప్పటి వరకు వారు తండ్రి తండ్రి లేదా తండ్రి కాదు దేవుడు దేవుడు అని వారు మరి ప్రార్థన చేసేవారు. ఇశ్రాయేలీయులు అలాగే యూదులు వారి ప్రార్థనలో దేవా దేవా అని ప్రార్థన చేసేవారు. దాంతో దేవుడు ఎక్కడో ఉన్నాడు, మేము ఎక్కడున్నాం, దేవుడు ఒక శక్తి, మేము కేవలం దేవునితో మాకు ఏ సంబంధం లేదు, ఆయనకు వచ్చి ఆయనకు మనం దండం పెట్టుకుంటే చాలు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ప్రజలు. కానీ యేసయ్య వచ్చి ఆ ఆలోచనలు ఏం చేశాడు? తలక్రిందులుగా మార్చేశాడు. ఆయన చేసినటువంటి మాట ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, అవర్ హెవెన్లీ ఫాదర్ అని చక్కటి పదాన్ని యేసయ్య వాడాడు. అప్పటి వరకు వారికి తెలియదు తండ్రి అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు అని వారికి తెలుసు, కానీ దేవుడు ఒక తండ్రి అని వారు గుర్తించలేకపోయారు. దేవుడు ఒక తండ్రిగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని, తండ్రి ఏ రీతిగా అయితే మరి పిల్లల్ని చూసుకుంటాడో లేదా పిల్లల్ని తన మార్గంలో నడిపిస్తాడో ఆ యొక్క మరి తండ్రి యొక్క ఆలోచన అనేది, ఆ కాన్సెప్ట్ అనేది యేసు ప్రభుల వారు తీసుకొచ్చినట్లుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునామానికే మహిమ కలుగునుగాక. చాలామంది మనకందరికి కూడా మరి వీ హ్యావ్ కమ్ ఇంటు దిస్ వరల్డ్ బికాస్ ఆఫ్ అవర్ ఫాదర్ అండ్ మదర్. అవునండి, మన తల్లిదండ్రుల ద్వారానే మన లోకంలోకి మనం అడుగు పెట్టి ఉన్నాం. అది మాత్రమే కాదు, మరి తండ్రి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను మరి వహిస్తూ ఉన్నాడు. మరి మనల్ని మార్గం నడిపించడానికి, చక్కటి మరి విధానం నడిపించడానికి తండ్రి ఎంతో ప్రోత్సహించాడు. ఒకవేళ మీ తండ్రి ఆ రీతిగా లేకపోతే పర్వాలేదు, ఒకవేళ మీ తండ్రి మిమ్మల్ని మరి సన్మార్గంలో నడిపించకుండా ఒక మాదిరిగా ఉండకపోయినా సరే పర్వాలేదు. ఎందుకంటే మీకు ఎవరున్నారు? పరలోకములో పర్ఫెక్ట్ ఫాదర్ ఉన్నారు. హల్లెలూయా. యు హ్యావ్ ద పర్ఫెక్ట్ హెవెన్లీ ఫాదర్ ఇన్ హెవెన్. అండ్ ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి లేదా నా తండ్రి, పౌలు ఏమన్నాడంటే అబ్బా తండ్రి అని మనం పిలవగలమంట. వీ కెన్ కనెక్ట్ విత్ హిమ్ యాజ్ అ సన్ అండ్ యాజ్ అ డాటర్. ఆయనతో పాటు మనము కుమారులుగా కుమార్తెలుగా మనము కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే హీ లవ్స్ అస్, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హీ కేర్స్ ఫర్ అస్, he loves us, he cares for us, he disciplines us, he corrects us, he molds us, he shapes us in his image. తన రూపంలో ఆయన మనల్ని మారుస్తూ మనల్ని సరిదిద్దేటువంటి తండ్రి ఆయన. హల్లెలూయా. he not only gives but he also corrects us, he also shapes our lives so that we can be a blessing to him, a blessing to the people around us. దేవునామానికి మహిమ కలుగును గాక. సో ఈ ఉదయకాలము తండ్రి అనేటువంటి మరి యేసు ప్రభుల వారు చేసినటువంటి చక్కటి ప్రార్థన మీకు జ్ఞాపకం ఉంది కదండి. మనందరం కూడా ఏం చేస్తూ ఉంటాం? పరలోకమందున మా తండ్రి అని మనం ప్రార్థిస్తుంటాం. చిలకలాగా మనం టక్క చెప్పమంటే 1 సెకండ్లో మీరు చెప్పేస్తారు. చాలా మంచిది కదా. సో ఆ పరలోకమందున మన తండ్రి అయిన దేవుని యొక్క వ్యక్తిత్వం ఎట్లాంటిది అది మనం తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, మరి ఈ లోకములో కూడా బైబిల్లో కూడా చాలామంది తండ్రులు ఉన్నారు. చాలామంది మాదిరికరంగా జీవించారు, చాలామంది మాదిరికరంగా జీవించలేదు, చాలామంది మాదిరికరంగా జీవించడానికి ప్రయత్నం చేశారు, చాలామంది మాదిరికరంగా జీవించడానికి ప్రయత్నం చేసి చివరిగా ఒక మాదిరిగా మారిపోయారు. బై ది ఎండ్ గాడ్ వర్క్డ్ ఇన్ దర్ లైఫ్స్. దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తూ క్రమక్రమంగా వారి యొక్క జీవితం యొక్క అంతం వచ్చేటువంటి వరకు వారు దేవుడు ఏదైతే వారి కోసం ఆశించాడో అది వారు ఆ రీతిగా మారడం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనము తండ్రి అన్నప్పుడు పరలోకము దేవుడు మన జ్ఞాపకం వస్తాడు. మరొక వ్యక్తి కూడా జ్ఞాపకం వస్తాడు. ఆయన ఎవరో చెప్పండి. చూసారా? ఎవరండి? అబ్రహాం. సో వి కాల్ హిమ్ అవర్ ఫాదర్. విశ్వాసులు ఆయనను తండ్రి అంటారు, యూదులు ఆయనను తండ్రి అంటారు, క్రైస్తవులు ఆయనను తండ్రి అంటారు, మరి మన ముస్లిం సహోదరులు కూడా ఏమంటారు? హీస్ ద ఫాదర్. సో హీస్ ద ఫాదర్ ఫర్ 3 నేషన్స్. ఒక 3 జనములకు ఆయన తండ్రిగా ఉన్నాడు. సో వాట్ అన్ అమేజింగ్ థింగ్. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుడు అబ్రహాం యొక్క జీవితం ద్వారా మరి ఆయనను ఒక మాదిరిగా దేవుడు పెట్టాడు. ఆయన జీవితంలో కార్యం చేసినప్పుడు గాడ్ వాంటెడ్ టు సీ దట్ అబ్రహాం ఇస్ అ మోడల్ ఫర్ అస్. ఒక మాదిరిగా అబ్రహాం ఉండాలని
నేను నా లోకములో మరి నా ప్రజల కొరకు నేను చేసేటువంటి కార్యాలు ఐఎమ్ గోయింగ్ టు మోడల్ ఇన్ అబ్రహాంలో దాని మాదిరిని నేను చూపించబోతున్నానని ఒక మాదిరిని చూపిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు, కానీ మరి క్రమక్రమంగా అబ్రహాము విశ్వాసంలో పెరిగి తన విశ్వాసంలో బలవంతుడై చివరిగా తన సొంత కుమారుని అర్పించడానికి కూడా ఏమైపోయాడు? సిద్ధమైపోయాడు. సో హిస్ ఫెయిత్ గ్రూ. తన విశ్వాసం టక్ అని అంత హైట్లో లేదు ఆయన విశ్వాసం, కానీ క్రమక్రమంగా తన విశ్వాసం పెరిగి తన లోపాలు సరిచేసుకొని తనలో ఉన్నటువంటి మరి అలవాట్లు లేక ఆయనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సరిచేసుకొని ఆయన ఏం చేశాడంటే క్రమక్రమంగా దేవుని యొక్క విశ్వాసములో బలపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. సో ప్రియులారా, అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఏం చేశాడంటే, అబ్రహామా నువ్వు నీ దేశమును విడిచి, నీ యొక్క ప్రజలు విడిచి, నీ యొక్క సొంత జనమును విడిచి నేను చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళు అని అంటాడు దేవుడు. అన్నప్పుడు అబ్రహాము లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు. సో విశ్వాసి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసిని బయటికి పిలుస్తున్నాడు. విశ్వాసిని బయటికి రావాలి. నీకున్నటువంటి అలవాట్ల నుండి బయటికి ఉండాలి. నీకున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆశల నుండి, పాపము నుండి నువ్వు వేరుపరచబడాలి, నువ్వు బయటికి రావాలి అని దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా విశ్వాసిని నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. సో అబ్రహాం ఇస్ అ మోడల్. అబ్రహాం యొక్క జీవితం ఒక మాదిరిగా ఉంది. ఎవరికి? మనందరికీ కూడా. ఈరోజు మనము ఐ థింక్ వి లుక్ అట్ ఒక 5 మాదిరికరమైనటువంటి వ్యక్తుల గురించి మనం చూడబోతున్నాం. అందులో మొదటి వ్యక్తి మరి అబ్రహాం. ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, మొట్టమొదటి కార్యం ఏం చేశాడు చెప్పండి? అబ్రహామును బయటికి రమ్మన్నాడు. హల్లెలూయా. హి సెడ్ కమ్ అవుట్. ఇఫ్ ఐ నీడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీ కార్యం చేయాలంటే, నీ జీవితాన్ని మార్చాలంటే, నీ జీవితంలో నూతన కార్యాన్ని చేయాలంటే అబ్రహామును బయటికి రావాలి. హల్లెలూయా. యూ నీడ్ టు కమ్ అవుట్. ఓన్లీ దెన్ ఐ కెన్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఓన్లీ దెన్ ఐ కెన్ మేక్ యూ వాట్ ఐ హ్యావ్ ఫర్ యూ. నీ కోసం ఏదైతే మరి ఆలోచన చేసి ఉన్నానో, ఏ ప్రణాళికలైతే నీ కోసం నేను ఏర్పాటు చేశానో అది ఎప్పుడు నెరవేర్చబడతానంటే అబ్రహాము నువ్వు బయటికి వచ్చి మరి నువ్వు ఏ స్థలంలో అయితే ఉండాలో ఆ స్థలంలో ఉన్నట్లయితే అప్పుడు నేను దీవిస్తాను, ఆశీర్వదించగలను, నేను గొప్ప జనముగా చేయగలను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సో ప్రియులారా, మనము మొట్టమొదటిగా వేరుపరచబడాలి. దేంట్లో నుండి వేరుపరచబడాలి? పాపము నుండి మనం ఏం చేయాలి? వేరుపరచబడాలి. వీ నీడ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ సిన్. ఆ పాపము నుండి మనం వేరుపరచబడినప్పుడు, పాపాన్ని మనం విడిచిపెట్టి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే దేవుని యొక్క కార్యము ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టది. ఆ మొట్టమొదటి మెట్టు ఏంటంటే పాపము నుండి వేరుపరచబడి దేవుని యొక్క చిత్తములో నడవడము. సో అబ్రహాం ఏం చేశాడంటే తనకున్నటువంటి కంఫర్ట్స్ని విడిచిపెట్టాడు కదా. ఊరు అనేటువంటి దేశము. ఈ ఊరు అంటే ఏదండి? ఏ ఊరు అది? దాని పేరే ఊరు. ఓకే, అది వేరే ఊరు కాదు. ఊరంటే మరి మన ఊరు కాదు, కర్నూలు కాదు, లేకపోతే ఆ యొక్క ఊరు కాదు, ఈ ఊరు కాదు. ఆ పట్టణం పేరే ఊరు. ఓకే, ఆ ఊరు అనేటువంటి పట్టణాన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు. ఆయనకి చెప్పాడా? బయటికి రమ్మన్నాడు అంతే. ఇతను ఎంత గొప్పవాడంటే దేవుడు వెళ్ళమన్నాడు కనుక అన్ని విడిచిపెట్టేశాడు. కుటుంబాన్ని వదిలేశాడు. మరి తన ఓన్లీ హిస్ నియర్ ఫ్యామిలీ దాన్ని తీసుకెళ్ళి బంధువులందరినీ విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్నాడు కనుక నేను వెళ్తున్నానని నడిచి విధేయత చూపించాడు. హల్లెలూయా. ఎంత మాదిరిగా మారాడు అబ్రహాము. ఒకసారి చూడండి, అబ్రహాముకు జీవితంలో మనం 3 విషయాలు చూడొచ్చు. మొట్టమొదటిగా విధేయత. ఏంటిదండి? విధేయత. ఒక మాదిరికరమైనటువంటి తండ్రిగా మనం ఈరోజు ఉండాలంటే మన జీవితాల్లో ఏముండాలి? విధేయత కలిగి ఉండాలి. వీ నీడ్ టు లెర్న్ టు ఒబే అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకపు తండ్రికి మనం లోబడుతూ విధేయత చూపిస్తూ మనం నడవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే అబ్రహాం యొక్క జీవితంలో కనబడినటువంటి రెండో విషయం, దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. అబ్రహాం, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. అబ్రహాం నిన్ను దీవిస్తాను, గొప్ప జనముగా చేస్తానంటే ఇటు చూస్తున్నాడు. ఎవరు లేరు అక్కడ. అబ్రహాం, సారా మాత్రమే ఉన్నారు. పిల్లలు ఒకళ్ళు లేరు. అటు చూశాడు, అందరికీ పిల్లలు ఉన్నారు. నా పేరు అబ్రహాం అంటే, అబ్రమ్ అంటే గణపరచబడినటువంటి తండ్రి.
దేవుడు ఏమంటాడు, నీ పేరు మార్చేస్తాను అబ్రం, నీ పేరేం చేస్తాను నేను ఇప్పుడు అబ్రహాముగా చేస్తాను. ఫ్రమ్ అబ్రం హీ వెంట్ టు అబ్రహాం. అబ్రహాం అని అందరూ పిలవండి అంటే అందరూ కూడా ఏం చెప్పేవారు, అబ్రహాము గారు అని పిలిచేవారు. అప్పటి వరకు అబ్రం గారు అన్నారు, ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, అబ్రహాము. అబ్రహాం అంటే ఏంటి, మీకు పిల్లలు లేరు కదా కానీ మీ పేరు మార్చేసుకున్నారేంటి, అడిగి ఉండొచ్చు, ఎవరు ప్రజలు అడిగి ఉండొచ్చు కదా, మీకు పిల్లలు లేరు కదా అయినా సరే మీరు అబ్రహాం అని పేరు పెట్టుకున్నారేంటి అంటే, నా దేవుడు పెట్టాడయ్యా నా పేరు. హల్లెలూయా. నా దేవుడు ఏం చేశాడు, నా పేరు మార్చి నాకు ఏదైతే లేదో దానిని మరి దానికి ఉన్నట్లుగా దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు. హీ కాల్స్ దోస్ థింగ్స్ దట్ బీ నాట్ యాజ్ దో దే వేర్ అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ఏదైతే లేవో లేని విషయాలను ఉన్నట్లుగా ఆయన పిలుస్తాడంట. వాట్ అన్ అమేజింగ్ గాడ్. హల్లెలూయా. భూమి లేదు, భూమి కలుగునుగా కానీ కలిగింది కదా. శతాధిపతి యొక్క సేవకుడు అనారోగ్యంగా ఉన్నాడు, నీ వెళ్ళు నీ సేవకుడు స్వస్థపరచబడ్డాడు అంటే ఆయన వెంటనే స్వస్థపరచబడ్డాడు. సో ఈజ్ అ గాడ్ హూ కాల్స్ దోస్ థింగ్స్ విచ్ బీ నాట్ యాజ్ దో దే వేర్ అని బైబిల్ అంటా ఉంది. కనుక పిల్లారా, మన అబ్రహాము విశ్వసించాడు that what God said he is ready to do, he is willing to do, that God is faithful. దేవుడు నమ్మకస్తుడు అని ఎవరు నమ్మారు, అబ్రహాము నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో అబ్రహాము నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము మూడవది ఏంటంటే, దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు, నీ కుమారుడిని నువ్వేం చెయ్యాలి, అర్పించాలి. అబ్రహాముకు కుమారుడు పుట్టిన తర్వాత నీ కుమారుడిని నువ్వు దహన బలిగా అర్పించాలి అని అన్నప్పుడు అబ్రహాం ఏమైపోయాడు, లోబడ్డాడు. సో అప్పటి వరకు తన విశ్వాసం బలపరచబడలేదు, కానీ చివరిగా ఆయన విశ్వాసం ఎంత బలపరచబడిందంటే హీఈస్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం ఏదైనా చేయడానికి ఆయన రెడీ అయిపోయాడు. హల్లెలూయా. సో ఈ రోజుల్లో దేవుడు అంటాడా మనల్ని, మన పిల్లల్ని దహన బలిగా అర్పించమంటాడు దేవుడు? లేదు. కేవలం ఆ టైంలో అన్నాడు, ఎందుకంటే అబ్రహామును ఒక మాదిరిగా మనకు చూపించాలని. హీ వాంటెడ్ టు షో అబ్రహాం యాజ్ అ మోడల్ ఫర్ అస్. మన జీవితాల్లో అబ్రహాం ఒక మాదిరిగా ఉండిపోవాలి. నా తర్వాత వచ్చి, ఈ అబ్రహాం తర్వాత వచ్చేటువంటి వారందరికీ కూడా ఆయన ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. తండ్రి అయినటువంటి దేవునిని ఆయన చిత్రీకరించాలి, తండ్రి అయిన దేవుని ప్రేమను చిత్రీకరించాలి, నా కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఆయన చిత్రీకరించాలి తన జీవితంలో అని దేవుడు ఏం చేశాడంటే ఒక మాదిరిగా ఆయనను నిలబెట్టాడు. హల్లెలూయా. సో హీ మేడ్ అబ్రహాం యాజ్ అ మోడల్. ఆయన జీవితంలో అబ్రహాం చూసినప్పుడు అబ్రహాం ఏ రీతిగా అయితే సిద్ధమైపోయాడు కుమారుడిని అర్పించడానికి, తండ్రి అయినటువంటి దేవుడు ఏమయ్యాడు, సిద్ధమయ్యాడు తన కుమారుడిని అర్పించడానికి. తండ్రి అయినటువంటి దేవుడు ఏ రీతిగా దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఇరే అనేటువంటి పదాన్ని అబ్రహాము వాడినప్పుడు మరి అదే రీతిగా దేవుడు ఏమంటున్నాడంటే, ఐ యామ్ యువర్ జెహోవా జైరా, నేనే నీ యొక్క మరి ప్రొవైడర్ని, నీకు కావలసిన రక్షణను నేను అనుగ్రహిస్తానని దేవుడు మరి సిద్ధమైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, ఒక తండ్రిగా అబ్రహాము తన కుమారుడికి ఏమి ఇచ్చాడు చెప్పండి? వాట్ డిడ్ అబ్రహాం గివ్ టు హిస్ సన్ ఐజాక్? మన పిల్లలకి మనం ఏం కోరుకుంటామంటే, వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉంటే లేదా ఒక చిన్న ఒక ఇల్లు వాళ్ళు కొనిచ్చేస్తే వాళ్ళు హాయిగా ఉంటారండి, దాని తర్వాత నా బాధ్యత అయిపోయింది అంటాం కదా. లేదా వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళు మంచిగా సెటిల్ చేసేస్తే నా భారాలన్నీ కూడా తీరిపోయిందండి, వాళ్ళు హ్యాపీగా జీవించవచ్చు. అబ్రహాం అలా ఎప్పుడు కూడా అనలేదు ఆయన. హల్లెలూయా. హీ నెవర్ డిడ్ లైక్ దట్. అబ్రహాం ఏమి ఇచ్చాడు తెలుసా తన కుమారుడికి? తన విశ్వాసాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. హీ గేవ్ హిస్ సన్ హిస్ ఫెయిత్. తనకున్నటువంటి విశ్వాసాన్ని తన కుమారుడికి ఇచ్చాడు. ఆయనకున్నటువంటి విశ్వాసమును తన కుమారుడిలో కలగాలని ఆశపడ్డాడు అబ్రహాము. ఇది దేవుడు గుర్తించాడు. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనములో మరి ఈ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. చూడండమ్మా, ఆదికాండం 18:19. ఎస్. తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన తర్వాత తన ఇంటి వారికి తన పిల్లలకి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని మార్గాన్ని వారికి చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక తల్లిదండ్రులారా, మీరు మరి
ఫాదర్స్ స్పెషలీ మరి కేవలం సంపాదించి పెట్టేస్తే సరిపోద్దని అనుకోకండి. వాడు ఏం చేస్తాడు, సంపాదించి పెట్టేసి వారిని సన్మార్గంలో మీరు నడపకపోతే, వారిని దేవుని భయభక్తిలో మీరు నడిపించకపోతే, మరి మీ సంపాదన కూడా ఆయన చేస్తాడు, వృధా చేసి వ్యర్థంగా చేసేస్తాడు. మనకు తెలుసు బైబిల్లో ఉన్న కథ కదా, అదేంటిది, తప్పిపోయిన కుమారుడు. తండ్రి బాగా ఆస్తిపరుడు, చాలా సంపాదించి పెట్టాడు పిల్లల కోసం. చిన్నవాడు ఏం చేస్తాడంటే, నా సంపద నాకు, నీ ఆస్తిలో నా భాగం కావాలి అని చెప్పి భాగాన్ని తీసుకెళ్ళిపోయి మరి అంతా కూడా వృధా చేసి తిరిగి ఇంటికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. సో తండ్రిగా తల్లిగా మనము పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే విశ్వాసం. అందరు గట్టి చెప్పండి, విశ్వాసం. యూ నీడ్ టు గివ్ దెమ్ ఫెయిత్. ఆ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా, వారిని చక్కటి వ్యక్తులుగా మారుస్తుంది. యూ నీడ్ టు గివ్ దెమ్ క్యారెక్టర్, ఎ లెగసీ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఎ లెగసీ ఆఫ్ ఫెయిత్. మీ పిల్లలకి వ్యక్తిత్వము, చక్కటి వ్యక్తిగా వారిని మార్చాలి, చక్కటి విశ్వాసములో నడిపించేటువంటి బిడ్డలుగా వారిని మార్చాలి. తల్లిదండ్రులుగా మీరు పిల్లలతో పాటు మందిరానికి రావాలి. హల్లెలూయా. పిల్లలతో పాటు దేవుని ఆరాధించాలి. మీ గృహములో పిల్లలతో పాటు కలిసి ప్రార్థించాలి. పిల్లలతో పాటు కలిసి మీరు వారు బైబిల్ చదువుతున్నారా లేదా అని మీరు చూడాలి. వారు ప్రార్థిస్తున్నారా లేదా అని మీరు చూడాలి. వారు దేవుళ్ళు ఎదుగుతున్నారా లేదా అని మీరు చూడాలి. ఎప్పుడు కూడా మ్యాథ్స్లో ఎంత వచ్చింది, సైన్స్లో ఎంత వచ్చింది అని అడగడం కాదు కదా. మంచి మార్కులు ఎందుకు రాలేదురా నీకు అని అడగడం కాదు. విశ్వాసం గురించి కూడా అడగండి. నువ్వు బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, దేవుళ్ళు నడుస్తున్నావా, మరి ఈరోజు ఏం నేర్చుకున్నావు, చర్చ్లో ఏం నేర్చుకున్నావు, సండే స్కూల్లో ఏం నేర్చుకున్నావు అడగండి పిల్లల్ని. మెమరీ వర్సెస్ వాళ్ళకి నేర్పించండి. మెమరీ వర్సెస్ నేర్చుకునేటట్లుగా చూడండి. ఆ రీతిగా ఆత్మీయ వారసత్వాన్ని వారికి దయచేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యు నీడ్ టు పాస్ యువర్ ఫెయిత్. నీలో ఉన్నటువంటి విశ్వాసము, నీలో ఉన్నటువంటి దైవభక్తి, నీలో ఉన్నటువంటి దేవుని పట్ల నీకు ఉన్నటువంటి ఆ ప్రేమన నీ పిల్లల్లో కూడా రావాలి. హల్లెలూయా. దట్ నీడ్స్ టు ఎంటర్ ఇన్ టు యువర్ చిల్డ్రన్ యాజ్ వెల్. అబ్రహాము తన పిల్లల్ని చక్కగా నడిపిస్తాడని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు కనుక ఆయన అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎందుకంటే అబ్రహాం తర్వాత ఎవరు రావాలి, ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. వీరందరినీ ఒక గొప్ప జనముగా నేను చేయబోతూ ఉన్నాను, ఒక విశ్వాసుల యొక్క దేశముగా నేను చేయబోతున్నానని దేవుడు గుర్తించి అబ్రహామును ప్రేమించి అబ్రహామును ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. కనుక ప్రియులారా, తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనము చక్కటి విశ్వాసాన్ని మనము వారికి అనుగ్రహించాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో వ్యక్తి, అబ్రహాము తర్వాత బైబిల్లో రెండో వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరు యోబు. ఎవరండి ఆయన? అందరు చెప్పండి గట్టిగా, యోబు. మిస్టర్ జోబ్. యోబు గారు, కొంతమంది జాబ్ అంటారు, జాబ్ కాదు ఆయన పేరు, యోబు. ఓకే. సో ఈ యోబు గారు మరి మొదటి అధ్యాయంలో ఆయన గురించి చక్కటి మాటలు రాయబడింది. మొదటి వచనం చూద్దాం. మరి ఈ యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై చెడుతనమును ఏం చేశాడు, విసర్జించాడు. బైబిల్లో యోబు పుస్తకం అనేది మొట్టమొదటి పుస్తకము. ద ఫస్ట్ బుక్ దట్ వాజ్ రిటన్ ఇన్ ద బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ జోబ్. అతి పురాతనమైనటువంటి పుస్తకం బైబిల్లో ఏదైనా ఉందంటే అది యోబు గ్రంథము. ఈ యోబు గ్రంథము అన్నిటికంటే పురాతనమైనటువంటి పుస్తకము. అందులో యోబు దేవునితో ఏ రీతిగా అయితే కనెక్ట్ అయి ఉన్నాడో, దేవుడు యోబు యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఒక మాదిరిగా దేవుడు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు తన జీవితంలో తన పిల్లల పట్ల ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నిందారహితుడుగా, దేవునికి భయపడినటువంటి వాడుగా, పాపానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. వాట్ అన్ అమేజింగ్ థింగ్. ఎంత ఆశ్చర్యకరమైనది. మరి యోబు తన జీవితంలో దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే 5వ వచనములో మరి యోబు ఈ విధంగా చేసేవాడు. 5వ వచనం. సో యోబు
పిల్లలందరూ కూడా కలిసి పార్టీ చేసుకునేవాళ్ళు. పిల్లలందరూ కూడా ఒక గృహంలోకి వెళ్ళి ఒకరోజు వీళ్ళింట్లో అందరు కలిసి 7 పిల్లలు కదా, అందరు కలిసి ఒక ఇంట్లో ఉండి పార్టీ చేసుకున్న తర్వాత 2 రోజులు ఆగి ఇంకొకరి ఇంట్లోకి వెళ్ళి ఇంకొక పార్టీ చేసుకునేవాళ్ళు. అలా ఒక్కొక్కరు, ఇతను చాలా ఆస్తిపరుడు కనుక ఏది కూడా తక్కువ లేదు ఆయనకి. సో పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ యోబుకి హృదయంలో భయం, ఏంటి, నా పిల్లలు బహుశా దేవునికి దూరం అవుతున్నారేమో, బహుశా నా పిల్లలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో, బహుశా నా పిల్లలు వారి హృదయంలో దేవుణ్ణి దూషిస్తున్నారేమో అని ఎవరు భయపడ్డారు? యోబు భయపడ్డాడు. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా మన పిల్లల పట్ల భయపడాలి. ఎప్పుడు కూడా మన పిల్లల పైన కనిపెట్టి చూడాలి. అదేంటంటే, ఆర్ దే లివింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్? దేవుని మార్గంలో వారు నడుస్తూ ఉన్నారా? యోబు ఎంత గొప్ప వ్యక్తి అంటే, వారి క్రియలు కాదు, వారు ఎప్పుడు కూడా తప్పు చేశారు, పిల్లలు తప్పు చేశారని బైబిల్లో లేదు. వారి హృదయములో ఏంటంట, చదవండి సిస్టర్, వారి తమ హృదయములో, క్రియలు కాదు, బయట కనపట్లేదు, హృదయములో దేవుణ్ణి దూషించారేమో అని ఎవరు భయపడుతున్నారు? యోబు భయపడుతున్నాడు. యోబు గుర్తించినటువంటి విషయం ఏంటంటే, పాపం అనేది ఎక్కడుందండి? హృదయంలో ఉంటుంది. హల్లెలూయా. తన పిల్లలు హృదయములో పాపం చేస్తున్నారేమో అని యోబు భయపడ్డాడు. హల్లెలూయా. తన పిల్లలు హృదయంలో దేవుని దూషిస్తున్నారేమో, హృదయంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో. బయట చూస్తే ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు, కానీ హృదయంలో ఎలా ఉన్నారో అని ఎవరు ఆలోచిస్తున్నారు? యోబు ఆలోచిస్తున్నాడు. మేబీ దేర్ హార్ట్ ఇస్ అవే ఫ్రమ్ గాడ్. బహుశా దేవునికి దూరంగా జీవిస్తున్నారేమో, బహుశా వారి హృదయంలో వారు పాపం చేస్తున్నారేమో, కనుక నేనేం చేయాలి? వారి కోసం విజ్ఞాపన చెయ్యాలి అని యోబు ఏం చేసేవాడు తెలుసా? తన పిల్లల కోసం దహన బలులు అర్పించేవాడు. ఎవరి కోసం? పిల్లల కోసం. ఆ రోజుల్లో దేవుని దగ్గరికి రావాలంటే, మరి ఆ రోజు మాత్రమే కాదు, ఈ రోజు కూడా బలి అర్పణ లేకుండా, రక్త ప్రోక్షణ లేకుండా దేవుని సన్నిధికి మనము రాలేము. అది యోబు గుర్తించాడు. పురాతనమైనటువంటి పుస్తకము కాబట్టి ఇట్ వాస్ అరౌండ్ మేబీ 6000 years old ఆర్ మేబీ 5000 years old, మనకు తెలియదు. యోబు ఆ టైములో నుండి వారు గుర్తించినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధికి రావాలంటే ఒక బలిని మనం తీసుకురావాలి. అంటే మన పాపాల యొక్క ప్రాయశ్చిత్తం ఎలా చేయాలంటే, మనకు బదులుగా ఒక అర్పణ అర్పించబడాలి. హల్లెలూయా. ఒక రక్తము చిందించబడాలి అని ఆ రోజుల నుంచి గుర్తించారు. అందుకే యేసు ప్రభుల వారు మన కోసం పరిపూర్ణమైనటువంటి బలిగా ఆయన అర్పించబడ్డాడు. సో ఆ రోజు యోబు తన పిల్లల కోసం బలులను అర్పించి తన పిల్లల కోసం ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేవుడు యాజకులను మాత్రమే నియమించాడు. దేనికోసం? బలులను అర్పించడానికి. గాడ్ ఓన్లీ వాంటెడ్ ప్రీస్ట్స్ టు ఆఫర్ సాక్రిఫైసెస్. కానీ అది ఎప్పుడు జరిగిందంటే, మోషే కాలం నుండి అలా జరిగింది. ఇది మోషే కంటే ముందుగా జరిగింది కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా యాజకులుగా ఏం చేసేవారు? బలులను అర్పించేవారు. సో జోబ్ వాస్ డూయింగ్ అ ప్రీస్ట్లీ థింగ్. ఒక యాజకుని యొక్క కార్యాన్ని చేస్తున్నాడు. ఎవరు? యోబు. యాజకుడుగా తన యొక్క కుటుంబం కోసం ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. యాజకుడుగా తన కుటుంబం యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఒక యాజకుడుగా తన కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి తండ్రులారా, తల్లులారా, మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల కోసం ప్రార్థించండి. వారి రక్షణ కొరకు ప్రార్థించండి. వారు తప్పు మార్గంలో వెళ్ళిపోకుండా దైవభక్తిలో వారు పెరగాలని ప్రార్థించండి. లోకాన్ని చూసి వారు ఆకర్షించబడకుండా, లోకపు ఆకర్షణలోకి వారు వెళ్ళిపోకుండా వారు దైవభక్తిలోనే ఉండాలి అని ప్రార్థించండి. విశ్వాసములో వారు ఎదగాలని, దేవునికి దగ్గరగా జీవించాలని ప్రార్థించండి అమ్మా, ప్రార్థించండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 16వ శతాబ్దిలో ఒక భక్తురాలు ఉండేది. ఆమె పేరు సూసానా వెస్లీ. సూసానా వెస్లీ. ఈ సూసానా వెస్లీ అనేటువంటి మరి ఈ స్త్రీ, మరి వారి యొక్క తల్లిదండ్రులకు 25 మంది పిల్లలండి. ఎంతమంది పిల్లలు? ఓన్లీ 25 కదా. ఒక్కళ్ళిద్దరితోనే మనం ఏమైపోతున్నాం? ఇది హెయిర్ అంతా పడిపోతుందండి.
కదా. కానీ సుసానా వెస్లీ యొక్క తల్లిదండ్రులకు 25 మంది పిల్లలు. సుసానా వెస్లీకి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు. ఓకే, ఇది దిస్ ఇస్ ఓకే, మనకు తెలుసు 10 మంది పిల్లలతో ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్, మనం చూసాం కదా, మన బహుశా మన యొక్క 1-2 జనరేషన్స్ బిఫోర్ అస్, మనకంటే 1-2 తరం వారు ఇంతమంది పిల్లలు వాళ్ళకి అనేవారు ఆ టైంలో. 10 మంది పిల్లలు. ఈ సుసానా వెస్లీకి 10 మంది పిల్లలు. మరి ఆ పిల్లల్ని పెంచే బాధ్యత ఆమె మీద ఉంది. తండ్రి ఏం చేసేవాడంటే వచ్చి హాయిగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎవరిని చూసుకోవాలి? పిల్లలంతా కూడా, పిల్లలందరినీ చూసే బాధ్యత ఎవరిది? తల్లిది. ఆ తల్లి చక్కగా పిల్లల్ని చూసుకుంటూ ఆ పిల్లల్ని దైవభక్తులు పెంచింది. ఆమె ఉన్నటువంటి ఈ యొక్క చిన్న గృహంలో ప్రార్థించడానికి స్థలము లేదు. ఎందుకు? ఎక్కడ చూసినా పిల్లలే, ఎక్కడ చూసినా గోలనే. సో ప్రార్థన చేయాలంటే పిల్లలకి చెప్పిందనమాట, నేను నా మీద ఒక బ్లాంకెట్ వేసుకుంటాను, ఒక ఏప్రన్ వేసుకుంటాను, ఆ ఏప్రన్ వేసుకొని నా దాంట్లో బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పేది. మీరు మాత్రం ఏమైనా చేశారా, అయిపోయారు మీరు అంటే పిల్లలందరికీ అర్థమైపోయేది. మమ్మీ ఏం చేస్తుంది? ఆ దుప్పటి మీద వేసుకున్నప్పుడు మనం ఏం చేయకూడదు? డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే డిస్టర్బ్ చేశారో అయిపోయింది మన పని. సో ఆ తల్లి ఏం చేసేదంటే ఆ దుప్పటి మీద వేసుకొని, ఎందుకంటే వేరే గది లేదు, ఒకటే గది, ఆ ఒకే గదిలో ఇంతమంది పిల్లలు పెట్టుకొని ప్రార్థించడం చాలా కష్టమని ఆ రీతిగా ఒంటరిగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసింది. పిల్లల కోసం ప్రార్థన చేసేదంట. హల్లెలూయా. ఇంకోటి విషయం ఏంటంటే పిల్లలందరికీ చక్కటి క్రమశిక్షణ నేర్పించింది. ఒక 16 రూల్స్ పెట్టిందంట పిల్లలకి. ఎన్ని రూల్స్? 16 రూల్స్. 16 రూల్స్ ఫర్ ద చిల్డ్రన్. నువ్వు ఇలా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, నీ వ్యక్తిత్వం ఈ రీతిగా ఉండాలి, ఎవరినైనా చూసినప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ప్రైజ్ ద లార్డ్ అలా చెప్పాలి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడండి, వాళ్ళకి సీటు ఆఫర్ చేయండి. ఈ రీతిగా చక్కగా క్రమశిక్షణ పిల్లలకి నేర్పించింది. ఎవరు? సుసానా వెస్లీ. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే సుసానా వెస్లీ పిల్లల కోసం చేతులు పెట్టి ప్రార్థన చేసేదంట. ప్రతి పిల్ల కోసం, ప్రతి పిల్లోడు కోసం, లేక వారి యొక్క కుమారుడు కోసం, కుమార్తెల కోసం షీ యూజ్డ్ టు లే హ్యాండ్స్ ఆన్ దెమ్ అండ్ ప్రే ఫర్ 5 minutes. 5 నిమిషాలు ప్రార్థన చేసేది ఒక్కొక్కరి కొరకు. హల్లెలూయా. చేతులు పెట్టి విశ్వాసముతో ప్రార్థన చేసింది. 5 into 10 ఎంత? 50 కదా. అట్లీస్ట్ 1 hour అన్న ఏం చేసింది? పిల్లల కోసం ప్రార్థన చేసింది. ప్రతిరోజు ప్రార్థన చేసేది అంటే పిల్లల కోసం. మీకు విషయం తెలుసా? జాన్ వెస్లీ పేరు విన్నారా మీరు? అంటే మన ఈ ప్రీచర్స్ కాదండి, వాళ్ళందరూ ఆయన పేరు పెట్టుకున్నారు. ఇతను చాలా గొప్ప వ్యక్తి. ఇంగ్లాండ్ దేశము క్రైస్తవ దేశంగా మారడానికి కారణం ఇతనే. ఎవరు? జాన్ వెస్లీ. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశాన్ని రక్షణలోకి నడిపించినటువంటి దైవజనుడు ఇతడు. హల్లెలూయా. ఇతను ఎవరు కుమారుడు? సుసానా వెస్లీ కుమారుడు. హల్లెలూయా. ఈజ్ ద సన్ ఆఫ్ సుసానా వెస్లీ. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశం అంతా కూడా సువార్తతో నింపినటువంటి మహా గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ. ఆయన గుర్రం మీద సవారి చేసి కొన్ని 100 మైళ్ళు ఆయన ప్రయాణము చేసి సువార్తను ప్రకటించేవాడు. 100,000 మంది వచ్చి ఆయన మాటలను వినేవారు. ఒకానొక సమయంలో ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు కూడా when he was 70 years old, 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి జాన్ వెస్లీ ఉన్నప్పుడు ఆయన వాక్యం చెప్పేటప్పుడు 30,000 మందికి వాక్యం చెప్పాడంట. ఎప్పుడు? 17వ శతాబ్దిలో, the 17th century, he preached to 30,000 people without microphone. ఏది లేకుండా, ఈ మైక్ లేకుండా వాక్యాన్ని ప్రకటించాడు. అంటే 70 సంవత్సరాల వృద్ధుడు ఎంత గట్టిగా చెప్పుంటాడండి వాక్యం. ఎంత గట్టిగా అరిచి ఉండొచ్చు. 30,000 మందికి వినేటట్లుగా. మనం ఇక్కడ 10 మంది కూర్చున్నాం, మనకు ఏం కావాలి? కంపల్సరీ ఈ మైక్, లేకపోతే మనకు సౌండే వినిపించదు కదా. ఆ రోజుల్లో ఆ గొప్ప దైవజనుడు ఆ రీతిగా వాక్యాన్ని ప్రకటించి ఇంగ్లాండ్ దేశం అంతటినీ కూడా రక్షణలోకి నడిపించినటువంటి గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ. అతని యొక్క తమ్ముడు పేరు చార్ల్స్ వెస్లీ. ఇతని పేరేంటండి?
చార్ల్స్ వెస్లీ. ఈ చార్ల్స్ వెస్లీ ఈరోజు కూడా మనం పాడేటువంటి చాలా పాటలు రాశాడు ఆయన. కొన్ని వేల పాటలు రాసినటువంటి దైవజనుడు. హల్లెలూయా. సో ఈరోజు కూడా మనం పాడతాం కదా, జాయ్ టు ద వరల్డ్ కాదు, సారీ, కొన్ని చక్కటి పాటలు మనం పాడేటువంటి పాటలు క్రిస్మస్ టైంలో, అలాగే ఎన్నో పాటలు, బలమైనటువంటి మంచి పాటలు. మరి ఆ పాటల్ని ఆయన రాసి దేవుని నామాన్ని మహింపరిచాడు. ఎవరు? చార్ల్స్ వెస్లీ అన్నమాట. ప్రియులారా, ఈ జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు, ఆయన ద్వారా ఒక సంఘం స్టార్ట్ చేయబడింది. ఆ సంఘం పేరు మెథడిస్ట్ సంఘం. ఏ సంఘం అది? విన్నారా పేరు? మెథడిస్ట్ సంఘము. ఆ మెథడిస్ట్ చర్చెస్ అనేది ఎవరి ద్వారా ప్రారంభించబడింది? దైవజనుడు జాన్ వెస్లీ, ఆయన తర్వాత ఆయన అనుచరుల ద్వారా స్టార్ట్ చేయబడినటువంటి సంఘాలు ప్రపంచమంతా కూడా మీరు చూడగలరు. ఇది హల్లెలూయా. సో అంత బలమైనటువంటి దేవుని ఆత్మచేత నింపబడి సేవ చేసినటువంటి బలమైనటువంటి దైవజనుడు జాన్ వెస్లీ. ఆయన తన విశ్వాస జీవితంలో తొంగి చూసినప్పుడు అక్కడ మనకేం కనపడుతుంది? తన యొక్క తల్లి యొక్క ప్రార్థన జీవితము. హల్లెలూయా. ప్రియులారా, మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. యోబు వలె మనము ప్రార్థన చేయాలి. సుసానా వెస్లీ వలె మనము ప్రార్థన చేయాలి. మరి మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి. వారిపైన తలపెట్టి చేతులు పెట్టి ప్రార్థన చేసి, ప్రభువా, ఈ కుమారులు కుమార్తెలు దైవజనులుగా మారాలి, అనేకులకు దీవెనగా వారు ఉండాలి, వారికి ఏదైతే నువ్వు ఏర్పాటు చేసావో అవన్నీ కూడా వారి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేయండి. దేవునామానికి మహిమ కలుగునక. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్దాం మనం. మూడో వ్యక్తి పేరు నోవా. ఎవరండి మూడో వ్యక్తి? కోవా కాదండి, నోవా. నోవా, NOAH. నోవా అనేటువంటి దైవజనుడు. ఆదికాండము 6వ అధ్యాయానికి మనం వద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయములో దైవజనుడైనటువంటి నోవా మనకు కనబడతా ఉన్నాడు. 9వ వచనం. యాక్చువల్లీ దానికంటే ముందు మనము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఎలా ఉందంట? చెడ్డగా ఉంది అనియు యెహోవా దేవుడు చూసి, భూమి మీద నరులను దేవుడు చేశాడని సంతాపపడి నొచ్చుకున్నాడు. కానీ 9వ వచనంలో మనం చూస్తే నోవా దేవుని ఎదుట, దేవుని కన్నుల ఎదుట ఆయన నీతిమంతుడుగా కనబడతా ఉన్నాడు. ప్రపంచమంతా కూడా పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రపంచమంతా కూడా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రపంచమంతా కూడా మరి దేవుని యొక్క మార్గంలో నడవకుండా వారి ఇష్టానుసారంగా నడిచేటువంటి సమయంలో మరి ఎవరు కనబడుతున్నారు మనకు అక్కడ? నోవా కనబడుతున్నాడు. హల్లెలూయా. నోవా దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధుడుగా, ఆయన నిందారహితుడుగా కనబడుతున్నట్లుగా ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ప్రపంచమంతా పాపం చేస్తూ ఉన్నట్లయితే నోవా మీద ఎంత ఒత్తిడి ఉండొచ్చు? ఆయన కూడా వారి బాగా జీవించడానికి. అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తాను. అందరూ పాపంలో జీవిస్తున్నారు కదా, నేను జీవిస్తే ఏమైంది? అందరూ తప్పు చేస్తున్నారు, నేను ఒక్కడే ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? అందరూ తప్పు చేస్తారు, నేను కూడా చేస్తాను అని అనొచ్చు కదా. ఎవరు? నోవా. కానీ నోవా ఒక చక్కటి తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. నేను దేవుని మార్గంలో నడుస్తాను, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక తన మార్గంలో నడిచి తనకు లోబడి నేను జీవిస్తాను అని నోవా ఓ చక్కటి తీర్మానం తన హృదయంలో తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు కూడా నోవా వలె మనము చక్కటి తీర్మానం తీసుకుందాం. నీతిమంతుడుగా ఉన్నాడు నోవా, నిజాయితీపరుడుగా ఉన్నాడు. మరి అది మాత్రమే కాదు, ఆయన దేవునికి లోబడ్డాడు, వాక్య పరిచర్య చేశాడు, ప్రజలందరినీ హెచ్చరించాడు. దేవుడు మరి ఆ యొక్క జలప్రయాన్ని పంపిస్తాడని మరి నోవా హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక తల్లిదండ్రులారా, మీరు తండ్రులారా, ప్రత్యేకంగా మీరు నోవా వలె
నీతి కొరకు, నిజాయితీ కొరకు మీరు నిలబడాలి. దేవుని కోసం స్టాండ్ ఫర్ ట్రూత్, స్టాండ్ ఫర్ రైచియస్నెస్, స్టాండ్ ఫర్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో ఏదైతే మరి శ్రేష్టమైనదో, ఏదైతే పరిశుద్ధమైనదో, ఏది అయితే నీతికరమైనదో దానికోసం నువ్వు నిలబడాలి. హల్లెలూయా. డోంట్ కాంప్రమైజ్. రాజీ పడిపోయినటువంటి జీవితాలు జీవించకండి. మాదిరికరమైన జీవితాలు జీవించండి దేవుని కోసం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నోవా మాదిరికరంగా జీవించాడు. తద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని మరి కాపాడుకున్నాడు నోవా. హల్లెలూయా. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరి జలప్రలయంలో కొట్టుకుని వెళ్ళిపోకుండా తన యొక్క జీవితాన్ని కాపాడుకొని తన యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో నడిచినటువంటి దైవజనుడు నోవా అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు నేను కూడా దేవుని బిడ్డలుగా, తండ్రులుగా, మనము దైవజనులుగా మనం ఉండాలి. మన పిల్లలకు దైవ భక్తిని వారికి మాదిరిగా మనము మన యొక్క క్రియల ద్వారా వారికి చూపించాలి. దేవనామానికి మహిమ కలుగునుగాక. 4వ వ్యక్తి మనం చూద్దాం. ఆయన పేరు యాకోబు. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? యాకోబు. మరి యాకోబు మనకు తెలుసు, ఆయన జీవితంలో అనేక మరి ఫ్లాస్ ఉన్నాయి, తప్పులు చేశాడు, అనేక మరి దేవునికి వ్యతిరేకంగా మరి ఎన్నో ఏమంటారు తన సొంతంగా ఆయన సాధించాలని అనుకున్నాడు. చాలామంది అలా ఉంటారు కదా. ఏంటి, దే వాంట్ టు అచీవ్. నేను అచీవ్ చేయాలి, ఏది వచ్చినా సరే ఐ వాంట్ టు అచీవ్ మై గోల్. చాలామంది ఆ రీతిగా ఉంటారు కదా. ఏది ఏమైనప్పటికీ బై హుక్ ఆర్ క్రుక్ అంటారు. బై హుక్ ఆర్ క్రుక్ ఐ వాంట్ టు రీచ్ మై గోల్. నాకున్నటువంటి గమ్యాన్ని నేను పొందుకోవాలి. యాకోబు అలాంటి వాడు. ఏదైనా సరే నాకేం కావాలి, నేను అనుకున్నది సాధించాలి అని యాకోబు తప్పు చేసి ఏది చేసినా సరే ఏదైతే అనుకున్నాడో అది సాధించేవాడు. అలాంటి వాడు ఎవరు? యాకోబు. హల్లెలూయా. కానీ దేవుడు ప్రేమించాడు యాకోబును. ప్రేమించి ఏం చేశాడు తెలుసా? ఆయన చక్కగా సరిచేశాడు. ఇతను జీవితంలో చక్కటి మరి ఉన్నాయి, అదేంటంటే అనుకున్నది సాధించేటువంటి మరి చక్కటి క్యారెక్టర్ ఆయనలో ఉంది. కానీ ఆయన జీవితం మార్చబడాలని దేవుడు క్రమక్రమంగా యాకోబు జీవితంలో పనిచేస్తూ యాకోబు చివరిగా మరి తన జీవితంలో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకొని తన పిల్లలకు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. తన చివరి దశలో, తన యొక్క వృద్ధాప్యంలో చనిపోయేటప్పటికీ మరి యాకోబు పిల్లల పైన మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండం 49వ అధ్యాయము 49వ అధ్యాయంలో తన పిల్లల్ని పిలిచి వారందరి కోసం మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరు? యాకోబు. చూడండి, యాకోబు తన పిల్లల్ని పిలిపించి అంత్య దినములలో మీకు సంభవించబోయేటువంటి సంగతులను మీకు తెలియజేసి తను. అంటే ఇక్కడ యాకోబు ఏమైపోయాడు? మోసగాడైనటువంటి యాకోబు ప్రవక్తగా మారిపోయాడు. హల్లెలూయా. డిడ్ యు సీ హి ఈజ్ అ ప్రాఫెట్ నౌ. ఇప్పుడు ఆయన ఎవరై ఉన్నారు? ప్రవక్త. ఒకానొక సమయంలో మోసగాడు, ఒకానొక సమయంలో ఏది కావాలంటే దొంగలించడానికి ప్రయత్నం చేసేవాడు, ఆశీర్వాదాలు దొంగతనం చెయ్యాలి. తన మామ యొక్క ఇంట్లో మరి ఆయన మరి తన యొక్క మామ కంటే గొప్పవాడైపోవాలని ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కూడా మరి రాంగ్ రూట్ తీసుకొని షార్ట్ కట్తో మన పైకి వచ్చేయాలని ఆశపడినటువంటి వ్యక్తి చివరి దశలో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి సరిచేయబడి ఆయన ఒక ప్రవక్తగా మారాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా కుమారులారా రండి, నేను మీకోసం చెప్పబోతున్నాను. అంత్య దినాల్లో లేదా మీ జీవితాల్లో ఏం జరగబోతుందో నేను చెప్తానని ఒక చక్కటి ప్రవక్తగా పిల్లలందరి గురించి ప్రవచించాడు. ఎవరు? ప్రవచించాలంటే ఏం కావాలండి చెప్పండి? ఆత్మ కావాలి. ఓకే, ఇఫ్ యూ నీడ్ టు ప్రాఫెసై యూ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ లేకుండా మనము చేయలేం కదా. దేవుని ఆత్మ శక్తి ద్వారా దేవుని ఆత్మ పొందుకున్నటువంటి దైవజనుడుగా యాకోబు ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాల్లో కూడా తండ్రులుగా మనం అనేక తప్పులు చేసి ఉండొచ్చు, లేదా మనం మాదిరికరంగా ఉండకపోవచ్చు, ఉండలేదేమో గతములో. కానీ ఈ రోజు నుండి మనము మాదిరికరంగా జీవించడానికి, మనము దేవుని ఆత్మచేత నింపబడడానికి మనం ప్రయత్నం చేద్దాం.
అలా చేసినప్పుడు మనం మాట్లాడినప్పుడు జీవం అనేది వస్తుంది. వీ నీడ్ టు స్పీక్ లైఫ్ ఇన్ టు అవర్ చిల్డ్రన్. హల్లెలూయా. పిల్లలకి జీవాన్ని మనం మాట్లాడాలి. జీవము మరణము నాలుక వశము. ఓకే, లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్ అని అంటున్నాడు దేవుడు కదా. సామెతలు 18వ అధ్యాయములో మరి నీ యొక్క నాలుక యొక్క ఫలాన్ని నువ్వు తింటావని దేవుడు అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మరి యాకోబు వలె మనము పిల్లల మీద ఆశీర్వాదమును ప్రకటించాలి. వాట్ డు వి నీడ్ టు డూ? వి నీడ్ టు స్పీక్ అ బ్లెస్సింగ్ ఆన్ అవర్ చిల్డ్రన్. ఎప్పుడు కూడా ఒరే గాడిద, ఒరే పనికి మాలినోడా, అన్ని చేసి పనులన్నీ కూడా పనికి మాలిన పనులు చేస్తావు, ఇలానే ఉంటావు అని శపించకండి మీ పిల్లల్ని. హల్లెలూయా. నీ పిల్లల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. నీ పిల్లల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. బ్లెస్ యువర్ చిల్డ్రన్ బికాస్ దేర్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇన్ యువర్ మౌత్. యాజ్ ఎ పేరెంట్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఒక తల్లిదండ్రులుగా నీ ఆశీర్వాదం వారికి కావాలి కనుక వారిని ఆశీర్వదించండి, వారిని బలపరచండి. యాకోబు వలె ఆశీర్వదించండి. మీ నోరు తెరచి మీ పిల్లల్ని దీవించండి, చేతులుంచి ప్రార్థించండి, వారి కోసం దీవించండి. తిమోతి యొక్క అమ్మ పేరు యూనికే, తిమోతి యొక్క అవ్వ పేరు లోయి. లోయి యూనికేలో ఉన్నటువంటి విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. పౌలు అంటాడు, తిమోతి ఇదిగో నీలో ఉన్నటువంటి విశ్వాసం నీది కాదురా, అది విశ్వాసం, నీలో వచ్చినటువంటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? నీ అమ్మ అయినటువంటి యూనికే. ఆ అమ్మ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? నీ అవ్వైనటువంటి లోయి. ఆమె దగ్గర నుండి, లోయి దగ్గర నుండి యూనికే, యూనికే దగ్గర నుండి తిమోతి. విశ్వాసం అనేది ఒక తరం నుండి మరొక తరానికి వస్తుందండి. ద ఫెయిత్ ఇస్ కమింగ్ అండ్ జంపింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. హల్లెలూయా. ఒక తరము నుండి మరొక తరములోకి వచ్చేది దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఆ విశ్వాసము మన హృదయంలోకి రావాలి. చివరిగా ఐదో వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఒక యాజకుడు. ఆయన ఎవరండి? యాజకుడు. ఆయన పేరు జెకర్యా. ఆయన పేరు ఎవరు? జెకర్యా. ఈ జెకర్యా అనేటువంటి యాజకుడు, మరి ఈ జెకర్యా కాదు, అది ఇంకొక జెకర్యా, అది ఇతను జెకర్యా ప్రవక్త. యాజకుడైనటువంటి జెకర్యా, ఆయన దేవుడు ఆయనను, మరి పిల్లలు లేరు ఆయనకి, పిల్లలు లేనప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. మందిరములో ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క దూత వచ్చి జెకర్యాతో మాట్లాడి, జెకర్యా నీకు ఒక కుమారుడు పుడతాడయ్యా, ఆయన పేరు నువ్వు యోహాను అని పేరు పెట్టాలి. ఆయన దేవుని యొక్క మరి మార్గాన్ని సరళము చేసేటువంటి దైవజనుడుగా ఉండబోతున్నాడని దేవుడు జెకర్యాతో మాట్లాడినప్పుడు జెకర్యా మరి ముందుగా ఇనిషియల్గా ఆయన ఒప్పుకోలేదు, కానీ తర్వాత దేవుని చిత్తానికి ఆయన లోబడినట్లుగా చూస్తున్నాం. జెకర్యా దేవునికి చిత్తానికి లోబడి తన కుమారుడు పేరేం పెట్టాడు? యాకోబు. ఏం పెట్టాడు పేరండి? యాకోబా. అమ్మయ్య, మెలకుగా ఉన్నారండి, మెలకుగా ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. సో ఆయన కుమారుడు పేరేం పెట్టాడు? యోహాను అని పేరు పెట్టాడు. ఇప్పుడు వారి వంశంలో యోహాను అని ఎవరు లేదు. ఇప్పుడు నా పేరేంటి? చంద్రన్ ఫ్రాన్సిస్ కదా. ఫ్రాన్సిస్ ఎవరు? మా నాన్నగారు. ఓకే, సో మా నాన్నగారి యొక్క పేరు నా దగ్గరికి వస్తుంది. నా తర్వాత పిల్లలకి కూడా ఆ ఫ్రాన్సిస్ అనేటువంటి పేరు వస్తూ ఉంది. కానీ జెకర్యా తన కుటుంబంలో జాన్ జెకర్యా అని పెట్టలేదు ఆయన పేరు, ఓన్లీ జాన్ అని పెట్టాడు. వాళ్ళకి తల్లిలు, వాళ్ళ యొక్క వంశములో యోహాను అనేటువంటి పేరు లేదు. దేవుడు ఆయనకు ఈ యొక్క యోహాను అని పేరు పెట్టమన్నాడు. దానికి ఎవరు లోబడ్డాడు? జెకర్యా లోబడ్డాడు. హల్లెలూయా. జెకర్యా లోబడినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే జెకర్యా ఒక యాజకుడు. యాజకుని తర్వాత తన కుమారుడు కూడా ఏమవ్వాలి? యాజకుడుగా మారాలి. కానీ యోహాను యాజకుడిగా మారలేదు, యోహాను ప్రవక్తగా మారాడు. సో దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే జెకర్యా సబ్మిటెడ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో దానికి ఆయన అనుమతించి దేవుని యొక్క చిత్తానికి తన పిల్లల్ని మరి అప్పగించాడు. గాడ్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై చిల్డ్రన్స్ లైఫ్. నా పిల్లల యొక్క జీవితంలో నా చిత్తము కాదు ప్రభువా, వాళ్ళు ఎంపీసీ చదవాలి, తర్వాత ఇంజనీర్ అయిపోవాలని నేను అనుకుంటున్నాను, కానీ ప్రభువా అది నా చిత్తం ఉండొచ్చు, కానీ నీ చిత్తం ఏంటో నాకు
తెలియదు. నీ చిత్తం ఏమైందో నా పిల్లల యొక్క జీవితంలో జరిగించు అని మీరు పిల్లల కోసం ప్రార్థించండి. హల్లెలూయా. సో ప్రే దట్ యువర్ చిల్డ్రన్ విల్ బీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తములో నీ పిల్లలు ఉంటారని, నీ పిల్లలు దేవుని యొక్క చిత్తంలో నడుస్తారని ప్రార్థించండి. దేవుని యొక్క ప్రణాళిక వారి పట్ల ఏమై ఉందో అది వారి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థించండి. జకర్యా లోబడ్డాడు. తన పిల్లల యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక ఏమై ఉందో దాన్ని ఎన్నుకోవడానికి దేవుడు జకర్యా అనుమతించాడు. మీరు కూడా అనుమతించాలి. ఏమనుమతిస్తారు మీరు? నీ పిల్లలు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడవడానికి వారికి అనుమతించాలి. లేదు 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 నేను చేసింది పని నువ్వు చెయ్యాలి. నేను ఎక్కడైతే ఏ రూట్ అయితే నేను చేసుకున్నాను, దిస్ ఇస్ మై ప్రొఫెషన్ కాబట్టి నువ్వు కూడా ఈ ప్రొఫెషన్లో ఉండాలి అని అనకండి. దేవుడు ఏదైతే నీ పిల్లల కోసం ఏర్పాటు చేశాడో అది గ్రహించి మీరు ప్రోత్సహించండి మీ పిల్లల్ని. హల్లెలూయా. సీ వాట్ దేర్ అబిలిటీస్ ఇస్. వారి అబిలిటీస్ ఏంటి, వారికి ఉన్నటువంటి తలాంతులు ఏంటి, దేవుడు ఏ రీతిగా వారిని మరి చేసి ఉన్నాడు, ఏ రీతిగా వారిని వైర్ చేశాడు దేవుడు, ఆ రీతిగా వారు ఆ మార్గంలో నడిచేటట్లుగా మీరు సహాయము చేయాలి. జకర్యా పని చేశాడు పిల్లల కోసం. హల్లెలూయా. ఎవరి కోసం? యోహాను కోసం. యోహాను యాజకుడిగా మారలేదు. యోహాన్ని దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకు తగిన జీవితాన్ని జీవించాలని యోహానుకు ఆయన జకర్యా దేవునికి చేతులు అప్పగించేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మీరు కూడా మీ పిల్లల పట్ల దేవుని చిత్తం ఏంటో గ్రహించి దేవుని యొక్క చిత్త ప్రకారం వారు జీవించడానికి సహాయము చెయ్యండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చివరిగా మన ప్రియ పరలోకపు తండ్రి మనకున్నాడు. ఆయన ఇంతకుముందు చెప్పినట్లుగా మనల్ని సరిచేసేటువంటి దేవుడు. హీ నాట్ ఓన్లీ లవ్స్ అస్. యాకోబు పత్రికలో ఏముందంటే హీ గివ్స్ అస్ గుడ్ గిఫ్ట్స్. ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులను మనకు అనుగ్రహించేటువంటి మహిమగల తండ్రి ఆయన. ఈవులు మాత్రం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన మనల్ని సరిచేసేవాడు. హీ కరెక్ట్స్ హిస్ చిల్డ్రన్, హీ డిసిప్లిన్స్ హిస్ చిల్డ్రన్. ఆయన మన పిల్లల్ని ఏ రీతిగా అయితే మనం సరిచేసి నడిపించాలని ఆశపడతామో నిన్ను నన్ను కూడా క్రమశిక్షణలో నడిపించడానికి బాధ్యత ఆయనకు ఉన్నది కనుక మనలను శిక్షించేటువంటి తండ్రి కూడా ఆయనే. హల్లెలూయా. మన సన్మార్గంలో నడవాలని ఆయన ఆశపడి హీ కరెక్ట్స్ అస్, హీ లీడ్స్ అస్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎటువంటి మరి కండిషన్స్ లేకుండా అన్కండిషన్గా ప్రేమిస్తూ ఉన్నాడు. తన కృప ద్వారా విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు. హీ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్. విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని ఓదార్చేటువంటి దేవుడు మన దేవుడు. చివరిగా తన కుటుంబంలోకి మనల్ని చేర్చుకున్నాడు. హల్లెలూయా. వాట్ అన్ అమేజింగ్ థింగ్. దేవుడు ఎవరిని చేర్చుకున్నాడు? మనలను తన కుటుంబంలో చేర్చుకున్నాడు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతున్నారు? దేవుని యొక్క కుటుంబంలో అడుగు పెట్టారు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, జీసస్ ఈజ్ యువర్ బ్రదర్. కదా, ఎంత అద్భుతం అండి. చాలామంది గొప్పగా చెప్పుకుంటారు, మేము ఈ ఫ్యామిలీకి చెందిన వారమండి, ఆ కుటుంబానికి చెందిన వారమండి, ఫలాను ఆ ఇంపార్టెంట్ సీఎం గారి కుటుంబం అండి మాది, వాళ్ళకి దగ్గరగా మేము ఉంటామండి, దగ్గర బంధువులు అండి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవాది దేవుడే. హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన దేవుడే ఏమంటున్నాడు తెలుసా? యు ఆర్ మై ఫ్యామిలీ. హల్లెలూయా. నీవు నా యొక్క కుటుంబమై ఉన్నావు, నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. నేనేం చేశాను? దత్తత తీసుకున్నాను. దేవుడు ఏం చేశాడు? దత్తత తీసుకున్నాడు. హీ అడాప్టెడ్ us టు బి హిస్ సన్స్ అండ్ డాటర్స్. వీఆర్ అడాప్టెడ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. కదా, దత్తత తీసుకున్నాడు దేవుడు. మనం ఆయన పిల్లలం కాము, అయినా సరే మనల్ని ప్రేమించి దత్తత తీసుకొని మనలను తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, ఈ చక్కటి మరి సందర్భంగా, ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా మనందరం కూడా పర్ఫెక్ట్గా లేము. మనందరికీ కూడా వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఫాదర్స్, బట్ వీ హ్యావ్ అ పర్ఫెక్ట్ హెవెన్లీ ఫాదర్. కదా, ఒక పర్ఫెక్ట్ పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన పోలికలో మనం మార్చబడాలి, ఆయన రూపులో మనం మార్చబడాలి. కనుక అబ్రహాము వలె మనం ఏం చేయాలి? మనం లోబడాలి, మన బిడ్డల్ని విశ్వాసములో నడిపించాలి. యోబు వలె మన పిల్లల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. సుసానా వెస్లీ వలె మనం విజ్ఞాపన చేయాలి. నోవా వలె నీతి కొరకు మనము నిలబడాలి. కుటుంబంలో నీతి కోసం నిలబడి మరి
రాంగ్ రూట్లు వెళ్లకుండా షార్ట్ కట్లు తీసుకోకుండా దేవుని కోసం నిలబడేటువంటి దైవజనులుగా మీరుండాలి. యాకోబు వలె దేవుని ఆత్మచేత నింపబడి మన పిల్లల్ని మనం దీవించాలి, వారిపైన దీవెనలు మనము ప్రకటించాలి. జకర్యా వలె మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటో మనం గ్రహించి ఆ భవిష్యత్తులో వారిని నడిపించేటువంటి బాధ్యత మన మీద ఉందని, దాంట్లో మనం వారిని ప్రోత్సహించి మనము వారిని నడిపించాలని ఈ 5 విషయాలు మీ ముందు పెడుతున్నాను. వీటి గురించి ఆలోచన చెయ్యండి. మరి ఈ యొక్క 5 విషయాలలో దేవుడు మనందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, స్తోత్రాలు, మీ నామానికి మహిమ కలుగునుగాక. ఫాదర్స్ డే సందర్భంగా బిడ్డలందరూ కూడా తండ్రి చక్కగా నీ మందిరానికి వచ్చారు ప్రభువా. తండ్రి అవును ప్రభువా, మేము అనేక మార్లు మాదిరికరమైనటువంటి తండ్రిగా తల్లిగా మేము ఉండలేకపోయాం, మాదిరికరమైనటువంటి జీవితాలు మేము జీవించలేకపోయామయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. పరలోకపు తండ్రిగా నీవు ఉన్నావు ప్రభు, మమ్మల్ని ప్రేమించావు. తప్పిపోయినటువంటి కుమారుడిని ప్రభు ఏ రీతిగా అయితే తండ్రి హత్తుకొని లోపలికి ఆహ్వానించాడు, అలాగే మమ్మల్ని హత్తుకొని ప్రేమించి తండ్రి నీ యొక్క గృహములో, నీ యొక్క కుటుంబములో, నీ యొక్క ప్రభు నీ యొక్క సంఘములో మేము ఉండడానికి మమ్మల్ని పిలిచి తండ్రి మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకే మహిమ కలుగునుగాక తండ్రి. నీ యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, నీ బిడ్డలుగా తండ్రి మేము మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించి మీ నా మహిమార్థమై తండ్రి మేము జీవించడానికి సహాయం చేయమని యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి.